అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. జీవనామనకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేను దేవుని మాట. మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. 6 నుంచి 9 వచనాలు చూస్తే పౌలు భక్తుడు తేటగా వ్యవసాయం గురించి తెలియజేసినాడు. అదేమంటే, ఒకడు నాటుతాడు, మరొకడు నీళ్లు పోస్తాడు. అభివృద్ధి చేయవాడు దేవుడు. మరి నాటువాడు నీళ్లు పోయేవాడును తాను చేసిన కష్టం కలిగి జీతం పుచ్చుకుంటాడు. కాబట్టి వృద్ధి కలిగి చేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. మరో విషయాన్ని పౌలు భక్తులు చెప్తా ఉన్నారు. హెబ్రీ 6:7. భూమి తన మీద తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును అని. అంటే ప్రత్యక్షంగా భూమి గాని, పరోక్షంగా కురిసే వర్షం గాని వ్యవసాయం చేయబడుతున్న వారికి సహకారులుగా లేక సహకారంగా ఉన్నట్లు వివరించారు. యోహాను 15:1-6 వచనాల్లో ప్రభువారు చెబుతున్న ప్రధాన అంశం ఏంటంటే, దేవుడే మన వ్యవసాయకుడు. ఇక్కడ ద్రాక్షావల్లిలోని తీగలు వ్యవసాయం. ఈ వ్యవసాయం అనబడే ఈ తీగలు ఫలించాలంటే ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్షావల్లిలో ఈ తీగలు లేకుంటే ఫలించవు. అవును, ద్రాక్షావల్లి ప్రభు గనుక ఆయనకు వేరుగా ఉంటే వ్యవసాయము ఫలించదు. ద్రాక్ష తీగలు ద్రాక్షావల్లితో లేకుండా తనంతట తాను ఫలించలేదు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, చేసి ఫలించలేము. అంతేకాదు ఆ తీగలు ఎండిపోతాయి, అవి పారవేయబడి అగ్గిలో కాల్చబడతాయి. అలాగనే ఈ వ్యవసాయం ఫలించాలంటే యాకోబు 5:7 వచనం, వ్యవసాయకునికి చాలా ఓపిక కావాలి. కారణం, విత్తనం వెంటనే ఫలించదు కదా. విత్తు మొలవాలి, మొలిచి మొక్కగా ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి. దీనికి చాలా కాలం పడుతుంది. ఈ మధ్య కాలంలో తొలకరి వర్షం, ఆ తర్వాత కడవర వర్షం కురవాలి. వర్షాలు దేవుడే కురిపించాలి. గనుక ఆయన దయ కొరకు భూమి ఫలించట కొరకు విలువైన ఆ భూఫలం నిమిత్తము ఎదురు చూడాలి. ఎదురు చూడటానికి ఓపిక కావాలి. వ్యవసాయం బాగా ఫలించాలంటే మరో ప్రాముఖ్యమైన విషయం యోహాను 15:2. వ్యవసాయంలో కలుపు మొక్కలు గాని, గడ్డి లేతే ద్రాక్షావల్లిలోని పనికిరాని తీగలు తీసి పారవేయబడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇందులో వ్యవసాయకుడు 2 తిమోతి 2:6 చెప్పబడినట్లుగా బహుగా పాటు పడవలసి ఉన్నది. మనము దేవుని వ్యవసాయం అయితే యోహాను సువార్త 15:2, వ్యవసాయకుడు ఆయనే, వృద్ధి చేయవాడు దేవుడే. అందుకొరకు దేవుడు తన సాధనములైన భూమిని, వర్షాన్ని మనం ఫలించి వృద్ధిలోనికి తీసుకుని వచ్చుట కొరకు మన కొరకు తగిన కాలంలో తొలకరి వర్షాన్ని, కడవర వర్షాన్ని పంపిస్తాడు. అలాగే ఈ వర్షాలను కురిపించేవాడు దేవుడే. మరి మనలో నుండి కలుపు మొక్కలను, గడ్డిని, పనికిరాని తీగలను తొలగించట కొరకు దేవుడు తన సేవకులను, దైవజనులను సాధనాలుగా వాడుకుని మనం బహుగా ఫలించినట్లు పనిని జరిగించనిస్తాడు. మన వ్యవసాయకుడైన మన దేవునికి చాలా మరి ఓర్పు, సహనం. మన జీవిత కాలము ఆయన ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు. అంతవరకు మరి మనం తుఫాన్లకు వంగిపోయినా, వరదలకు స్థానభ్రంశమైన, పెనుగాలులకు విరిగిపోయినా మరి మనం ఫలించుట కొరకు మనతోనే ఉండి ఆయా సమయాల్లో నీరు, గాలి, ఎండ తగినంత మనకు అందునట్లుగా తన ప్రయత్నం తాను జరిగిస్తూ మన దేవుడు మాత్రం విడువక ఎడబాయక మనతోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన వ్యవసాయం నీవు నేనే గనుక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కీర్తన 126:5-6 వచనాల్లో చెప్పబడినట్లుగానే తండ్రి కుడి పార్శ్వన కూర్చుని నీ కొరకు, నా కొరకు నిరంతర విజ్ఞాపన చేస్తూ మనలో వెత్తబడిన ఆయన విత్తులు మరి పనులు మోసుకుని వచ్చినట్లుగా ఆయన వాక్యం ఫలించి విస్తారముగా దేవుని రాజ్యంలోకి తేబడాలన్నదే ఆయన ప్రధానమైన గురి. గనుక
అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి వ్యవసాయకుడు నీవు దేవా. మా ఫలాలు పరలోక రాజ్యంలో చేర్చబడి కనబడాలని నీతో, నీ తోటలోని ద్రాక్షావళితో నన్ను మమ్మను అంటుకట్టి సేద్యం చేస్తూ స్థిరపరుస్తూ వస్తున్నా దేవా. మీ ఓపికకు, మీ మా మంచి దేవుడా, మీ సహనానికి మీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు, మా నిండు కృతజ్ఞతలు దేవా. అందుకే మీరు మాలోని పనికిరాని తీగలు, కలుపు మొక్కలు, గడ్డి వాటన్నిటినీ తీసి పారవేయబడినట్లు మమ్మల్ని మేము నీకు మౌనంగా అప్పగించుకునే కృప మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.